ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి అనేక సమస్యల మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతిస్తున్నారన్న? ఈరోజు దాదాపు ఎనిమిదో రోజు పాదయాత్ర బద్వేల్లో మొదలుపెట్టి 300 కిలోమీటర్లు పైబడి ఈ పాదయాత్ర ఇక్కడున్న ప్రజలు కార్యకర్తల కోరిక మేరకు ఇది ప్రారంభించడం అయింది. ఈరోజు ప్రజలు, రైతన్నలు, మరి నిరుద్యోగులుగా ఉన్న యువకులు వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునేదానికి ఈ పాదయాత్రలో మొట్టమొదటిగా కల్సపాడు మండలంలో మొదలుపెట్టాం. ఆ తర్వాత కాశీనాయన, ఈరోజు బోర్మాల మండలం నిన్న ఎంటర్ అయ్యాం. ఈరోజు ఇక్కడ చూస్తే పరిశ్రమలు లేక యువకులందరూ వలసలు బట్టి అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. సో ఈ ప్రాంత ప్రజలకి ఒకటి చదువుకోలేనేసి ఆనాడు పెద్దాయన వీరారెడ్డి గారు కాలేజీలో పెట్టి ఇక్కడ ఉన్న యువకులు బాగా చదువుకోవాలి అనుకున్నారు. కానీ ఈరోజు పరిశ్రమ చూస్తే ఎటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోనే సరిగ్గా లేవు. ఇక్కడ ఒక సెంచురీ ప్లై వచ్చిందన్నారు, కానీ దాని ఆటోమేషన్ ప్లాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో క్లారిటీ లేదు. ఈరోజు వరకు వాళ్ళు ఈరోజు ఇన్ని పథకాలు ఇవన్నీ చెప్తున్నారు, కానీ బటన్ రెడ్డిలు జాబ్ క్యాలెండర్లు సరిగ్గా ఇవ్వలేదు. జాబ్ రిక్రూట్మెంట్ గురించి ఏం తెలీదు. పైబడి మీరు చూస్తే సెంచురీ ప్లై తెచ్చినాం అంటారు, కానీ ఈరోజు ఆ సెంచురీ ప్లైలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఒక నోటిఫికేషన్ ఇచ్చిండొచ్చు ఈ రోజు లోపల, ట్రైనింగ్ సెంటర్ పెట్టిండొచ్చు స్కిల్ డెవలప్మెంట్లో, కొంతమందికి వచ్చి నైపుణ్యం తీసుకొని ఎక్కడికైనా పోవచ్చు అనేసి. పైబడి ఇంకోటి మనం చూస్తే ఇక్కడ ఎటువంటిగా ఈ సెంచురీ ప్లై 2 సంవత్సరాలుగా ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు అనేసి చెప్పినప్పుడు ఇక్కడున్న రైతన్నలకి ఏం ఆదుకున్నారు? వాళ్ళు అదే ఇది చెట్టు కానీ ఇదన్నా ఇచ్చింటే వాళ్ళు నాట్లు పెట్టుకొని అది వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఈ ప్లాంట్కి ఈ 2 సంవత్సరాలు కోత వచ్చింటే రైతన్నలు కూడా బాగుపడిండు. ఇటువంటిది లేదు. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ కల్సపాడు కానీ కాశీనాయన మండలంలో కానీ తెలుగంగా ప్రాజెక్ట్ ఆ రోజు వీరారెడ్డి గారు తెచ్చారు, కానీ ఈ బద్వేల్ ప్రాంత ప్రజలకి రైతన్న ఎప్పుడు ఆకాశం చుట్టే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఉంది, 83 MI ట్యాంకులు ఉన్నాయి. ఈరోజు ఇరిగేషన్ ట్యాంకులు ఉంటే తెలుగంగా 1,00,000 పైబడి ఎకరాలకి సాగు త్రాగు నీళ్ళు ఇవ్వాల్సింది. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. రైతన్న ఎంత కష్టపడుతున్నాడు, ఇవి ఏం జరుగుతుంది అనేదానికి తెలుగంగా ప్రాజెక్ట్ మీద ఇక్కడున్న వైసీపీ నాయకులు లిఫ్ట్ ఇరిగేషన్ అని సొంత మండలంలో ఒకటే గూట్లో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నాడు, కానీ ఈ సొంత మండలంలో ఈరోజు 20 సంవత్సరాలు అయింది. ఏమైనాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్? తెలుగంగా కెనాల్వి కానీ మరమ్మతులు కానీ లేకపోతే పిల్లకాలవి కానీ ఇలాంటివి ఏమి ఇవ్వలేదనేది ఆడ రైతన్నల కష్టాలు. పైగా నిన్న మొన్న అకాల వర్షాలతో క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిందంటే దిక్కులేని పరిస్థితి. ఈ కాశీనాయన మండలంలో చూస్తే హార్టికల్చర్ ఉంది. ఈరోజు హార్టికల్చర్కి డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎటువంటి సబ్సిడీ లేవు. ఈ తర్వాత వాళ్ళని అడిగితే అయ్యా గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ పరికరాలకు కానీ ఏదో ఒక సబ్సిడీ వస్తుండే, మరియు పాడి పశువులకి వాటికి ఇచ్చే వాళ్ళందరూ ఒకటే మాట చెప్పినారు, దానాకు సబ్సిడీ లేదు అన్నారు. సో మనము ఇక్కడ రైతన్నల కష్టాలు కానీ లేదంటే ఇక్కడున్న యువకుల కష్టాలు కానీ పట్టించుకోకపోతే ఇక మనకి ఏం భవిష్యత్తు ఉంటుంది? అందుకే తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు తెచ్చేటివి అప్పుడు చేసిన వీధి LED బల్బులు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నిటితో పాటు అప్పుడు చేసిన పథకాలు మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు పల్లెలు తిరిగితే రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, లైట్లు వేసేదానికి లేదు. ఈరోజు సచివాలయాలు వచ్చినాయి, కానీ గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సర్పంచులు లేరు. ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి ఆ సచివాలయానికి ముఖ్యమంత్రి అయితే ఈ సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చే సర్పంచే, కానీ అతను కూర్చుండే పరిస్థితి లేదు, అతనికి ఫండ్స్ లేవు. ఏదన్నా నీళ్లు, మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ ఏదైనా డెవలప్ చేద్దామంటే ఆ పరిస్థితి లేదు. అందుకే మేము ఒక్కొక్క పల్లెల్లో తెలుసుకుంటాం. నిన్న ఒక ఎస్టీ కాలనీలో చూస్తే బిల్డింగ్లు ఉన్నాయి, కరెంటు పోలు లేవు, కరెంటే ఇవ్వలేదంట. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఏమి ఇస్తారు బసన్నపల్లిలో? అయితే మనం ఏడీకి ఫోన్ చేస్తే ఒక 10 రోజుల్లో ఇస్తామన్నారు. అంటే ఇంత వాళ్ళ జనాల్లో కూడా తిరగట్లేదు. వాళ్ళ సంస్థ ఉంది, వాళ్ళ యంత్రాంగం ఉంది, ఎక్కడికి పోయినారు, ఈ నాయకులందరూ ఏమైపోయినారు అనేది ప్రధాన ధ్యేయం. అందుకు ఈ 4 సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ వీళ్ళు ఏం చేయలేదు.
తర్వాత పూర్వమాల మండలం ఎంటర్ అయినప్పుడు ఈరోజు భూ కబ్జాలు, రైతన్నలకి ఆన్లైన్ సమస్యల మీద ఎంఆర్ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నారు కానీ రైతు పని చేసుకోవట్లేదు. ఈ భూ కబ్జాల మీద సవాల్ ఇసిరితే ఇంతవరకు 2 సార్లు అడ్రస్ లేరు వీళ్ళు, వచ్చి దీని గురించి మాట్లాడే పరిస్థితులు దాఖలాలు లేవు. పైగా పూర్వమాల రోడ్డు 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. ఆ మట్టి అంతా షాపులు గీపులు అంటారు. డ్రైనేజ్ కట్టి రోడ్లు కట్టంటారు బాబు అంటే, రోడ్డు కట్టినా డ్రైనేజ్కి మళ్ళీ మొదలు పెడతారంట, ఈ రోడ్డు బాగా కొట్టుకుంటారు. సో వీళ్ళకి క్లారిటీ లేదు. తర్వాత మన ప్రభుత్వం అప్పుడు ఈరోజు ఈ 3 మండలాల్లో ఎక్కువ తెలుగుగంగా నీరు ఉంది, పూర్వమాల ట్యాంక్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా కష్టపడి బద్వేల్ ప్రాంతంలో ఉన్న మార్కెట్ వచ్చే బదులుగా ఇక్కడ ఒక ఉప మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేసి ఆ రోజు పెడితే ఈరోజు 4.5 సంవత్సరం అయింది. ఈ కాంట్రాక్టర్లు, వైసీపీ కాంట్రాక్టర్లు ఎంతసేపు మనం తెచ్చిన వర్కులన్నీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో కానీ ఈ రోడ్స్ అని తెస్తే రీటెండర్ చేయడం తప్ప ఏమీ లేదు. లాస్ట్కి వైసీపీ పార్టీ అంటే ఏమీ చేయని పార్టీ లాగా అయిపోతుంది. అన్ని టెంకాయలు కొడతారు. ఇది ఎలక్షన్ దగ్గరకు వస్తే ప్రతిసారి వీళ్ళు చేసేది ఒకటే పని, ఏమైతే టెంకాయ కొట్టడం, ఇది వచ్చేస్తుంది ప్రాజెక్ట్ అని చెప్పడం. అందుకు మనం ఒకటే చెప్తున్నాం, మేము గవర్నమెంట్ వస్తే యుద్ధ ప్రాతిపదికగా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు త్రాగుకి ప్రయారిటీ ఇచ్చి అన్ని మండలాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. ఇక్కడ ఉన్నాం కొన్ని మేము ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్ళాలని ఉన్నాం. ఈ ప్రణాళికలో పూర్వమాలకు ఒక పరిశ్రమ రావాలి, ఈ 3 మండలాలకు ఉపయోగపడేటట్టు. కాసినాయన హార్టికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి రైతన్నలకి ఈరోజు ఒక స్టాకింగ్గా పాయింట్ లాగా ఒక గోడౌన్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఈ పండ్లు కానీ ఇవి కానీ చెడిపోవు. రైపనింగ్ చేంబర్స్ పెట్టి వాళ్ళ పండ్లు నీట్గా ఉంటే మంచి గిట్టుబాటు ధరకి కొనుగోలుదారుల ధర పెట్టేస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఇది మనం ప్రధాన అంశం, మన అందరం అనుకోవాల్సింది. ఈ రైతన్నల్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ నాయకులకి తగిన బుద్ధి చెప్పాలనేదే మాది. రెండోది, నేను ఎక్కడన్నా చెప్తున్నా, 100 రోజుల్లో ఈ నిరుపేదలకి వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే రీసర్వే చేసి వీళ్ళ భూములు అర్హులైన అందరికీ పంచే బాధ్యత మాది. ఈ రోజు వరకు అసైన్మెంట్ కమిటీ అనేది లేదు. రెండోది, మీరు టీవీలు కానీ ఇవి చూస్తే భూ హక్కు అని కొత్తది తెచ్చింది. అత్యంత ప్రమాదకమైన చట్టం అది. వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళకి ఆన్లైన్ చేసేసి వాళ్ళవే అని చెప్పేసి రేపు కోర్టుకు పోయినా మీకేం కాదని దీన్ని వ్యతిరేకించాలి. లేకపోతే మన ఇండ్లు వాకిలు అన్నీ లాగేసుకునే పరిస్థితి ఉంది వీళ్ళని. అందుకు మనం దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి 100 రోజుల్లో నేను అన్ని మండలాల్లో గవర్నమెంట్ వచ్చినాక ప్రజా దర్బార్ పెట్టి ప్రజా తీర్పు అక్కడే ఇవ్వాలనేదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వము, మేమే గెలుస్తాం 2024లో అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఈరోజు మొన్న టీవీలో చూశాను, ఆయన ఎక్కడ చూసినా వైనాట్ జగన్ అని అందరితో చెప్పుతూ నడక జరుగుతుంది. కానీ టీవీకి చూస్తే ఫస్ట్ లిస్ట్ 11 మంది అంట. అంటే ఆయనే ఒప్పుకున్నట్టు కదా ఇంతమంది బాలేరని, అంతే కదన్నా. రెండోది, పేదల ప్రభుత్వం అంటున్నాడు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులందరూ ఎందుకు బయటికి రాలేకున్నారు, ఇదే పేదలను ఎందుకు కాపాడుకోలేకున్నారు? నేను అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా ఇన్ని మండల వారిగా అని తెలియదు. అందుకే ఈ నాయకులందరికీ నేను ఒకటే చెప్పాను, కాశీనాయన మండలం కానీ ఇది కానీ పోరాడండి. మీరు కూడా మీ గలమైతే నొక్కేసినాడు ఆయన, బటన్ నొత్తేసి. సో మీరు చెప్పుకోలేరు. ఇక్కడ ఉన్న నాయకులంతా యునానిమస్గా గెలిచిన వాళ్ళు, వీళ్ళంతా చేసిన వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఆయనకి పైనుండి ఆ ప్యాలెస్లో ఉండి ఆయనకి ఏం కనిపించట్లేదు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది. ప్రజల్లో ఉన్న సమస్యలు మీరు తెలుసుకోవట్లే. ఇన్ని రోజులు ఉన్నాడు ఆయన, పులివెందులకు వస్తాడు, ఒక రోజులో వెళ్ళిపోతాడు. ఆయన ఒక మంచి ప్రజా దర్బార్ పెట్టి అర్జీలు తీసుకోవచ్చు. ఇంతకుముందు వాళ్ళ నాన్న కానీ ఏదైనా ప్రజా దర్బార్గా పొద్దున్నే అర్జీలు తీసుకునేవాళ్ళు. అసలు అర్జీల పరిస్థితి లేదు కదా, ఎంతమంది పోతున్నారు, వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలే పోవట్లేదు వాళ్ళ ఇంటిల కాడ. సో అందుకు నేను ఒకటే చెప్తా, ఇది పేదల ప్రభుత్వం అనే దానికి ఊరికే నేను పథకాలు ఇచ్చినా అనేసి వాళ్ళని పేదోళ్ళే చేసేస్తాడా? ఈరోజు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకి 5,000 ఇచ్చి ఈరోజు కొంతమంది వాలంటీర్లు ముందుకు వచ్చి అన్న కూలి పనికి పోయినా 14,000 15,000 వస్తుంది నెలకి, మేము మా పరిస్థితి ఏంది, ఇది ఏదైనా గవర్నమెంట్ జాబులు చేస్తారా, ఏం చేస్తారు, ఏమీ లేదు, మా పరిస్థితి ఏంది, మేము వదిలేసిపోయినా నిరుద్యోగులుగా ఉన్నా ఎక్కడైనా పోవచ్చు, అది వాళ్ళ పరిస్థితి. అంత దయనీయంగా పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడ మనము అందరూ భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలనేసి ఈరోజు రైతన్నలు కష్టపడుతున్నారు. సో మీ పిల్లలు బాగుంటే వాళ్ళు అందరినీ లాగేస్తారు, వాళ్ళ ఇంట్లో కుటుంబం లాగా చూడట్లేదు. ఆయన ఊరికే నేను వేసాను అన్నాడు, ఇసుక దోపిడీ అన్నీ ఇట్లా ఇవ్వడం, ఈ చేత్తో ఇవ్వడం, ఈ చేత్తో తీసుకోవడం ఉంది. సో వాళ్ళ భూములన్నీ లాగేసుకున్నప్పుడు ఇంకా పేదలకి ఏమి వదిలేసినట్టు?